ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 9th సర్గను 34 శ్లోకాల నుంచి. భరతుడు రాముణ్ణి ఎలా అయినా సరే రాజ్యానికి తీసుకెళ్ళి మళ్ళీ రాజుగా రాముడే ఉండాలన్న భావనతో వచ్చాడు. అందుకుని తండ్రి ఇక్కడ వశుడైపోయాడు స్త్రీకి, అందుకుని అలా పలికి ఉండొచ్చు. అందుకుని అవి నువ్వు బుద్ధిమంతుడు కాబట్టి దాన్ని నువ్వు పరిగణించకు, తిరిగి రాజ్యానికి వచ్చి పరిపాలన చూసుకో అని చెప్పాడు. శ్రీరామ ఉవాచ న స్త్రిజితః పితా బ్రూయాన్న కామి నైవ మూఢధీః పూర్వం ప్రతిశ్రూతం తస్యే సత్యవాదీ దధూభయాత్. రాముడు మళ్ళీ భరతుడికి చెప్తున్నాడు, మన తండ్రి స్త్రీ వశవర్తుడు కాడు, అలాగే కామ వశీభూతుడు కూడా కాడు, మూఢమతి అంతకన్నా కాదు. ఆయన సత్యవ్రతుడు, అంటే మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేవాడు, ఆడిన మాటని తప్పనివాడు. అందుకే నువ్వు ఇట్లా ఆయన పట్ల ఇలా మాట్లాడకూడదు. మన తండ్రి పూర్వం ప్రతిజ్ఞ చేశాడు ఆ తల్లికి, అందుకుని ఆ వరాలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చాడు. ఇలా చేశాడు, ప్రతిజ్ఞకి భంగం కలగకూడదు అని భావించి ఇలా చేశాడు తప్పితే ఇంకో రకంగా కాదు అన్నాడు. అసత్యాద్భీతిరధికా మహతాం నరకాదపి కరోమిత్యాహమప్యేతత్ సత్యం తస్యై ప్రతిశ్రుతం. మహాత్ములకి అంటే నిజంగా సత్ప్రవర్తన, సద్బుద్ధి సదా ఆచరించే వాళ్ళకి, ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళకి నరకం గురించి భయం ఉండదు. కాకపోతే ఒక మాట ఇచ్చి దాన్ని తప్పితే, అది అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఏదన్నా జరుగుతుంది అంటే అది వాళ్ళకి భయాన్ని ఇస్తుంది, అది ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. నరక ప్రాప్తి గురించి వాళ్ళేమీ భయపడరు. అందుకే నేను కూడా తండ్రి మన తల్లికిచ్చిన వరాన్ని గురించి అది సత్యం చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను, అది నేను అంగీకరించాను అని చెప్పాడు రాముడు. కథం వాక్యమహం కుర్యామసత్యం రాఘవో హి సన్ ఇత్యుదీరితమాకర్ణ్య రామస్య భరతో బ్రవీత్. నేను రఘువంశంలో జన్మించిన వాడినైనా నా తండ్రి మాటల్ని అసత్యం ఎలా చేస్తాను అని రాముడు చెప్పాడు. భరతుడు మళ్ళీ రాముడు పలికిన దానికి తదేవ చిరవసనో వనే వత్స్యామి సువ్రత చతుర్దశ సమాస్త్వం తు రాజ్యం కురు యథా సుఖం. అయితే ఓ సువ్రత, అంటే ఇంతలాగా తండ్రి మాటను నిలబెట్టడానికి, ఇంత కష్టాన్ని అన్ని సుఖాన్ని వదులుకోవటానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. అయితే తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి నేను నీ ప్రతినిధిగా నేను ఈ వస్త్రాలు ధరించి నేను ఇక్కడ 14 సంవత్సరాలు ఉంటాను, నువ్వు సుఖంగా వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు. ఆ తండ్రి మాట సత్యం చెయ్యాలి అంటే ఎవరో ఒకళ్ళు చేయాలి, అందుకు నేను చేస్తాను, నువ్వు మాత్రం రాజ్యానికి వెళ్ళిపో అన్నాడు భరతుడు. శ్రీరామ ఉవాచ పిత్రా దత్తం తవైవేతద్రాజ్యం మహ్యం వనౌ దదౌ వ్యత్యయం యద్యహం కుర్యామ సత్యం పూర్వవత్ స్థితం. రాముడు మళ్ళీ భరతుడికి చెప్పాడు, తండ్రి గారు నీకు రాజ్యాన్ని, నాకు వనవాసాన్ని ప్రసాదించారు. ఇప్పుడు నేను దానికి వ్యతిరేకంగా నీ రాజ్యాన్ని నేను తీసుకుని నా వనవాసాన్ని నీకిచ్చి చేస్తే కూడా మనము దాన్ని అసత్యం చేసిన వాళ్ళే అవుతాము. అందుకుని అలా చెయ్యకూడదు. భరత ఉవాచ అహమప్యాగమిష్యామి సేవిత్వం లక్ష్మణో యత నోచేత్ ప్రాయోపవేశేన త్యాజామేతత్ కలేవరం. ఇత్యేవం నిశ్చయం కృత్వా దర్భాసనాస్థిర్య చాతపే మనస్యాపి వినిశ్చిత్య ప్రాజ్ఞుకోపవివేశసః. భరతుడు దాన్ని అంగీకరించలేదు. అయితే సరే, మీరు వనాల నుంచి తిరిగి అయోధ్యకి రాలేదు అంటే నేను లక్ష్మణుడు నీకు ఎలా అయితే సేవ చేసుకుంటున్నాడో తనతో సమానంగా నీకు ఇక్కడే ఉండి నేను సేవ చేసుకుంటాను. దీనికి నువ్వు అంగీకరించకపోతే అన్నం నీళ్లు అన్నీ మానేసి నా శరీరాన్ని కూడా నేను త్యాజించేస్తాను. తన నిర్ణయాన్ని ఈ విధంగా రాముడికి ప్రకటించి అదే తలంపులతో అక్కడే దర్భలు పరుచుకుని అక్కడే కూర్చుండిపోయాడు. భరతస్యాపి నిర్బంధం దృష్ట్వా రామోతి విస్మితః నేత్రాంతసంజ్ఞాం గురవే చకార రఘునందనః. భరతుడికి రాముడి పట్ల ఉన్న ప్రేమ భక్తి అన్నీ తెలుసు కాబట్టి రాముడికి అంతలాగా కూర్చున్న భరతుడిని రామచంద్రుడు ఒక్కసారిగా మళ్ళీ విస్మయానికి
లోనైపోయి వాళ్ళ కురుగురువైన వశిష్ఠుల వారికి కనుసైగ చేశారు. ఏకాంతే భరతం ప్రాహ వసిష్ఠో జ్ఞానినాం మనః వత్సగుహ్యం శృతుష్వేదం మమ వాక్య సునిశ్చితం. అప్పుడు జ్ఞానుల్లో శ్రేష్ఠుడైన వశిష్ఠుల వారు భరతుణ్ణి ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళి అప్పుడు భరతుడితో ఇలా చెప్పాడు, నాయనా భరత, నేను చెప్పే ఈ విషయాన్ని సునిశ్చితమైనది, అంటే ఇది ముందుగానే నిర్ణయింపబడి ఉన్నది, అది చాలా రహస్యమైనది, అందుకే దాన్ని నువ్వు జాగ్రత్తగా విను అని. రామో నారాయణ సాక్షాత్ బ్రహ్మణ యాచిత పునా రావణస్య వధార్థాయ జాతో దశరథాత్మజ. రాముడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ప్రార్థించుట వలన ఆ రాముడు ఆ రావణాసుని వధించటానికే ఇట్లా దశరథుడు పుత్రుడ రూపంలో జన్మించాడు అని చెప్పాడు. యోగమాయాపి సీతేతి జాత జనకనందిని శేషోపి లక్ష్మణో జాతో రామమన్వేతి సర్వదా. అలాగే యోగమాయ కూడా సీత రూపంతో జనకుడొక్క కుమార్తెగా అవతరించింది. ఆదిశేషుడే లక్ష్మణుడు రూపంలో జన్మించి ఆ స్వామిని అనుసరిస్తూ ఉన్నాడు అని చెప్పారు. రావణం హంతు కామాస్తి గమిష్యంతి న సంశయః కైకేయ వరదానాది యధనిష్ఠూర భాషణం. ఆయన రావణాసుని సంహరించటానికే ఇలా అవతరించాడు. అందుకే నిస్సందేహంగా వనమునికే వెళ్ళాలి. కైకేయికి వరములు ఇవ్వటం, ఈ నిష్ఠూరమైన ఆమె పలుకులు మొదలైన కార్యక్రమాలు, ఇవన్నీ కార్యాలన్నీ కూడా దేవతల యొక్క ప్రేరణల చేత, అంటే పరమాత్మ ప్రేరణ చేత జరిగింది తప్పితే ఎవరూ కావాలని చేసినది కాదు. సర్వం దేవకృతం నో చేదేవం స భాషేత్ కథం తస్మాత్యజాగ్రహం తాత రామస్య వినివర్తని. దైవకృతమే కానీ ఇది వేరేది కాదు. లేకపోతే ఆ కైకేయ ఇలాంటి మాటలు ఎలా పలుకుతుంది? అది కూడా రాముడి కోసమా? కనుక నాయనా, నువ్వు కూడా రాముడిని మరలించే పట్టుదలని విడిచిపెట్టు అని చెప్పారు వశిష్ఠుల వారు భరతుడికి. నివర్తస్వ మహాసేన్యైరాత్మాతృభిః సహితః పూర్వం రావణం సకులం హత్వా శీఘ్రమేవాగమిష్యతి ఇతి శ్రుత్వా గురోర్వాక్యం భరతో విస్మయాన్వితః గత్వా సమీపం రామస్య విస్మయోత్పుల్లలోచనః. తల్లులతో కలిసి ఈ గొప్ప సైన్య సమేతుడై మళ్ళీ అయోధ్యకి తిరిగి వెళ్ళిపో అని చెప్పారు. రాముడు కూడా రావణాసుని అతని కులంతో సహా సంహరించి మళ్ళీ త్వరగానే అయోధ్యకి తిరిగి చేరుకుంటారు అని ఇలా చెప్పగా, గురువు ఒక్క మాటలను విని భరతుడు విస్మయానికి లోబడ్డాడు. ఇంకా ఆశ్చర్యచకితుడై ఒక పక్కన సంతోషంతో రామచంద్రుడి సన్నిధికి వెళ్ళి మళ్ళీ ఇలా మాట్లాడాడు భరతుడు. పాదుకే దేహి రాజేంద్ర రాజ్యాయ తవ పూజితే తయోః సేవాం కరోమ్యేవ యావదాగమనం తమ. ఓ రాజేంద్ర, రాజ్యము కొరకు జగత్పూజ్యములైన మీ చరణాలకి ధరించే ఆ పాదకుల్ని నాకు ప్రసాదించండి. అంటే ఆ పాదకులు ఏవైతే ధరిస్తున్నావో అక్కడ ఉండవలసినవి రాముడు ఉండాలి. కానీ రాముడు ఇక్కడి నుంచి రాలేడు. ఈ ప్రతిజ్ఞని కొనసాగించాలి కాబట్టి ఆయన పాదకుల్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాను. నేనెప్పటికీ సేవకుడుగానే ఉంటాను. మీరు అయోధ్యకి తిరిగి వచ్చినంత వరకు నేను వీటినే సేవించుకుంటాను అని చెప్పాడు. ఇత్యుక్త్వా పాదుకే దివ్యే యోజయామాస పాదయోః రామస్య తే దదౌ రామో భరతాయాతి భక్తితః. ఇలా పలికి భరతుడు ఆ ప్రభు ఒక్క చరణాలందు రెండు ఆ దివ్య పాదకులు తొడిగాడు. శ్రీరామచంద్రుడు భరతుడి మీద అంత భక్తిభావం, దాని మీద ఉన్న అపారమైన ఆ ప్రేమకి ఆ పాదకుల్ని ప్రేమతో భరతుడికి ప్రసాదించాడు. గృహీత్వా పాదుకే దివ్యే భరతో రత్నభూషితే రామం పునః పరిక్రమ్య ప్రణనామ పునః పునః. భరతుడు రత్నాలతో పొదుగబడిన ఒక దివ్య పాదకుల్ని గ్రహించాడు రాముడి దగ్గర నుంచి.
మళ్ళీ ఆ రాముడికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి పదే పదే నమస్కరించాడు. భరత పునరాహేదం భక్త్యా గద్గదయా గిరా నవపంచ సమాంతే తు ప్రథమే దివసే యధి. భక్తి ఆవేశ కంఠంతో ఆ వణికిపోతున్న స్వరంతో రామ 14 ఏళ్ళు దాటిన తర్వాత మొదటి రోజే అంటే ఈ 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మొదటి రోజునే నువ్వు అయోధ్యకి తిరిగి రావాలి అన్నాడు. నా గమిష్యసి చేద్రామ ప్రవిశామి మహానలం బాఢ్యమిత్యేవ తం రామో భరతం సస్యవర్తయాత్. అంటే రాముడు గనక 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మరుసటి రోజే అయోధ్యనికి కనుక రాకపోతే నేను గొప్ప అగ్నిని పేర్చుకుని అందులో ప్రవేశించేస్తాను. రాముడు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. నువ్వు గనక తిరిగి రాకపోతే 14 ఏళ్ళైతే నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఇంకా ఒప్పుకుంటున్నాను. కానీ దాని తర్వాత నువ్వు రాకపోతే గనుక నేను అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పాడు. దానికి రాముడు కూడా సరే అని పలికి భరతుడికి వీడ్కోలు చెప్పాడు. సస్యైన్యః సవిష్టశ్చ శత్రుఘ్న సహితః సుధీః మాతృభిర్మంత్రిభిः సార్ధం గమనాయోపచక్రమి. తర్వాత బుద్ధిమంతుడైన భరతుడు శత్రుఘ్నుడితో కలిసి ఆ గురువరులైన వశిష్ఠుల వారితో సేనా సమేతంగా తల్లులతో మంత్రులతో అందరితో మళ్ళీ అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కైకేయి రామమేకాంతే స్రవన్నేత్ర జలాకుల ప్రాంజలి ప్రాహ హే రామ తవ రాజ్యం విఘాతనం. ఆ సమయంలోనే కైకేయి ఏకాంతంలో చేతులు జోడించి ఆ పొంగిపోతున్న కన్నీటిని ఆ మనస్సంతా కూడా కలత చెంది ఉన్న భక్తితో రాముడితో ఇలా అంటుంది. కృతం మయా దుష్టధియా మాయామోహిత చేతస క్షమస్వ మమ ధౌర్యాత్ప్యం క్షమాసారహి సాధవ. రామ, మాయామోహితనైన నేను ఆ కారణం చేత అల్పబుద్ధినయ్యాను. నీ రాజ్యాభిషేకానికి విఘ్నాన్ని కలిగించేశాను. నీవు నా కుటిలత్వాన్ని క్షమించు. సాధుజనులు సర్వదా కూడా క్షమాశీలురయ్యే ఉంటారు. అంటే ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటారు. అందుకు నన్ను క్షమించు అని వేడుకుంది కైకేయి మాత. త్వం సాక్షాద్ విష్ణుర్వ్యక్తః పరమాత్మా సనాతనః మాయా మానుషరూపేణ మోహయస్యాఖిలం జగత్ త్వయేవ ప్రేరితో లోకః కురుతే సాధ్వసాధువా. నీవు సాక్షాత్తు ఆ మహావిష్ణువి. ఈ మనస్సుకి ఇంద్రియాలకి గోచరించిన వాడు ఆ పరమాత్మ. అతీతంగా ఉండగలిగిన వాడు, ఎప్పుడూ అలానే ఉంటున్నవాడు. అందుకే నువ్వు ఇంద్రియాలకి గోచరించని వాడవు, పరమాత్ముడువు, పైగా సనాతనమైన వాడివి, పరమ పురుషుడివి. నీ మాయా మానుష రూపంతో సమస్త ప్రపంచాన్ని కూడా మోహింపచేస్తున్నావు. నీ ప్రేరణతోనే మానవులు శుభాశుభ కర్మలన్నీ కూడా చేస్తున్నారు కదా అని. త్వద్దధీనమిదం విశ్వమస్వతంత్రం కరోతి కిం యథా కృత్రిమానరక్త్యో నృత్యంతి కుహకేచ్చయ. అలాగే సర్వము నీ ఆధీనం కదా, సమస్త విశ్వమే నీ ఆధీనమై ఉన్నది. నీ ఆధీనముందున్న ఈ జగత్తు అంటే నువ్వు స్వాతంత్రుడివి, అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే అవి స్వాతంత్రమైనవి కావు. అందుకే జగత్తేమీ కూడా చెయ్యలేదు. అది నడిపిస్తున్నవాడివి, చేపిస్తున్నవాడివి నువ్వు. సూత్రధారివై నువ్వే నడిపిస్తున్నావు నీ ఇచ్ఛానుసారమై. నాట్యకత్తల్లాగా ఇవన్నీ కదులుతున్నాయి తప్పితే కదిలించేవాడివి నువ్వు. అందుకే ఈ ప్రపంచం పరతంత్రమగుట చేతనే నీ ఇచ్ఛానుసారమే అదంతా కూడా ప్రవర్తిస్తుంది అన్నది. స్వద్దీనా తథా మాయా నర్తకీ బహురూపిణి త్వయేవ ప్రేరితాహం చ దేవకార్యం కరిష్యత. అలాగే నానా రూపాలు దాలుస్తూ మాయా నర్తకి కూడా నీ ఆధీనమయ్యే ఉన్నది. నువ్వు ఆడించినట్టే ఆడుతుంది కదా. శత్రుణ్ణి దమించేవాడివి, దేవ కార్యాన్ని కూడా నెరవేర్వించబోయేవాడివి నువ్వే. అది నీ చేతనే ప్రేరితమై అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. పాపిష్టం పాపమనసా కర్మాచరమరింధమ అద్య ప్రతీతోసి మమ దేవానామప్యగోచరః.
అంటే పాపిష్టినైన నేను ఆ పాపబుద్ధి, దుష్టబుద్ధితో ఇలాంటి పాపాన్ని చేసేశాను. దేవతలకి సైతం గోచరం కాని నిన్ను నేను గుర్తించాను. మీరు దేవతలకి సైతం అలాగే అంటే మనస్సుకి గాని, వాక్కులకి గాని, ఇంద్రియానికి కూడా దేనికి అందని వాడవి. పాహి విశ్వేశ్వరానంత జగన్నాథ నమోస్తుతే చంది స్నేహమయం పాశం పుత్ర విత్తాది గోచరం. ఓ విశ్వేశ్వర, అనంత, నన్ను రక్షించు ఓ జగన్నాథ, నీకే నేను నమస్కరిస్తున్నాను ప్రభు, మీ శరణాగతును. మీరు మీ జ్ఞానాగ్ని రూప ఖడ్గంతో నాకున్న పుత్ర ధనాది స్నేహ బంధములన్నీ కూడా ఖండించి వెయ్యండి అని కైకేయి ఆ రాముణ్ణి వేడుకుంది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 9th సర్గాలో 61 శ్లోక సంపూర్ణం.